బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్ పై చర్చించే అవకాశం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 3.15 లక్షల కోట్ల నుంచి 3.22 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్లు 4,000కు పెంచడంపై చర్చించి బడ్జెట్లో నిధుల కేటాయింపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల మరియు ఆన్లైన్ లబ్ధిదారుల ఎంపికపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి రాజకీయ అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. సాగునీరు, విద్యా, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధుల కేటాయింపై చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసే ప్రసంగంలో ఈ కేబినెట్ నిర్ణయించిన ప్రభుత్వ ప్రాధాన్యతలు, కొత్త పథకాల ప్రస్తావన ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ను ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కేబినెట్లో తీసుకునే డెసిషన్సే అసెంబ్లీలో ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారతాయి. పెండింగ్లో ఉన్న హామీలపై కేబినెట్ సానుకూల డెసిషన్ తీసుకుంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడానికి ప్రభుత్వానికి బలం చేకూరుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి వాసు? మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పలు కీలక అంశాలకు సంబంధించి ఈ రోజు బడ్జెట్ సంబంధించిన నిర్ణయాలతో పాటు ఇతర సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ముందు జెడ్పీటీసీనా లేదంటే జిహెచ్ఎంసీ అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ ఈసారి బడ్జెట్ సంబంధించి కూడా దాదాపు 3,15,000 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఏ శాఖలకు ఎంత కేటాయించాలి, ప్రధానంగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి హామీలు ఏ విధంగా నెరవేర్చే అంశానికి సంబంధించి కావచ్చు, పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, మరోపక్క R&Bతో పాటు ఐటీ ఇండస్ట్రీస్ తో పాటు మరోపక్క ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి శాఖలకు భారీగా నిధులు కేటాయించే అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. ఇక రోజులు చర్చించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రైతు భరోసా నిధులు, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇక హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటికే మూసీ రివర్, ట్రిబుల్ మెట్రో 2వ దశ పనులకు సంబంధించినటువంటి అంశంతో పాటు మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కూడా కేబినెట్ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పూర్తిగా మెట్రోకి సంబంధించినటువంటి కంపెనీకి నిధులు చెల్లించి ఆ తర్వాత మెట్రోని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకున్న అంశానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే భాగంగా మహిళల పింఛను పెంపు అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో అంటే వచ్చే ఏడాదికి సంబంధించి తెలంగాణ పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు యువత సంబంధించిన ఉద్యోగ అంశాలతో పాటు ఇతర అన్నిటికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా నిధుల కేటాయింపుకు సంబంధించి వచ్చే ఏడాదికి ఒక రూట్ మ్యాప్ గా ఈ రోజు జరిగే కేబినెట్ ఉండబోతాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.